నమస్తే బాగున్నారా? నేను మీ గౌతమ్. నా ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూటీ అండి. మీరందరూ ఒకవేళ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా చూసేయండి. ఆ వీడియోలో ఏముంటదంటే మనం ఉమానంద్ ఐలాండ్ కోసం వెళ్లి రోప్‌వేలో తిరిగేసొచ్చామనమాట. సో, ఆ వీడియో అనమాట. దానికి కంటిన్యూటీ ఇదేంటంటే ఇప్పుడు గూడా మనం ఉమానంద్ ఐలాండ్‌కే ఎళ్తున్నాం. కాకపోతే బోట్‌లో ఎళ్తున్నాం అనమాట. సో, నేనిప్పుడు చూస్తున్నారుగా నా బ్యాక్ సైడ్ ఇదొచ్చేసి బోట్ అనమాట. మీకు వ్యూ చూపిస్తా. సో, తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందు లైక్ కొట్టేయండి. అలాగే కొత్తగా చూస్తున్నారనంటే ఫస్ట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తూనే ఉంటా. నాకు టికెట్ వచ్చేసి రూ. 100 పడిందండి. ఓన్లీ ఫర్ వన్ వే. సో, నేను 2 వేస్‌కి తీసుకున్నాను కాబట్టి రూ. 200 రోప్‌వే అయినా అంతే, ఇదైనా అంతే. సో, మీకిప్పుడు ఈ బోటు అలాగే ఈ బయట నుండి ఈ వ్యూ ఒకసారి చూపిస్తా. చూసేయండి. సో, ఇదిగోండి చూస్తున్నారు గదా! లోపలైతే ఈ విధంగా ఉంటది. ఇదే బోటనమాట. ఇదిగోండి ఇక్కడ వాటర్ చూసారా? అమ్మా! సో, అక్కడెక్కడో కనపడుతుంది గదా! అదే ఐలాండ్ అనమాట. ఇప్పుడు అక్కడికే ఎళ్ళాలి మనం. అక్కడే ఉంటది టెంపులు. బోట్ నుంచి బయట వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. ఇది ఇంకో బోట్. ఇక్కడ చాలా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ కంపెనీలు ఉంటాయిలెండి. సో, ఇంక మీరెక్కడ తీసుకుంటే అక్కడ. మీరు మెయిన్ రోడ్ మీద నడుచుకుంటూ వస్తుంటే మీకు కనపడిద్దనమాట. పైన గూడా ఉంది. ఒకసారి పైకెళ్ళి గూడా చూద్దాం మనం. వాటర్ అయితే చూడండి ఫుల్‌గా ఉన్నాయి. 120 ఫీట్ లోతున్నాయంట ఈ వాటరు. కానీ ఎండైతే అండి మామూలుగా లేదసలు ఫుల్లుగుంది. మనం పైకెళ్తున్నాం ఒకసారి. ఇక్కడ ఏ విధంగా ఉంటదనేది మనం పైన ఒకసారి చూద్దాం. సో, ఇదిగోండి పైనైతే ఈ విధంగా ఉంది. ఇది డ్రైవర్ సీటు. ఓహ్! ఇక్కడ స్టీరింగ్ భలే ఉందండి. ఇంకా అవంతా నావిగేషన్ అనుకుంటా. సో, ఇది డ్రైవర్ సీటు. ఇంక ఇదంతా పైన లైవ్ జాకెట్స్ కంపల్సరీలేండి. బావుంది. గాలైతే చల్లగా వస్తుందండి. మనం పైనే కూర్చున్నాం. పైన కూర్చొని చక్కగా వ్యూస్‌ని ఎంజాయ్ చేద్దాం. నేను చేస్తా, నాతో పాటు మీకు చేపిస్తా. ఇదిగోండి. బావుంది. చల్లటి గాలి. అట్లాంటి చిన్న బోట్ సింగిల్‌గా కూడా బోట్ తీసుకోవచ్చండి. అంటే ఒకవేళ ఫ్యామిలీ వస్తే ఇంకలా. మనం ఈడ కూర్చుందాం. బావుంటది. సో, ఫైనల్‌గా చాలా సేపటి తర్వాత మన బోట్ అయితే కదిలిందండి. చూస్తున్నారా మనం బ్యాక్ సైడ్ కూర్చున్నాం. ఇదిగోండి చూడండి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఇదొక ఎక్స్‌పీరియన్స్. అదిగోండి అదే మనం ఎళ్ళాల్సిన ఐలాండ్. అక్కడ కనిపిస్తుంది కదా అదే. ఇది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. మీరు వస్తే ఒకవేళ ఖచ్చితంగా బోట్ కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. అదిగోండి రోప్‌వే. మీకు అక్కడ దూరంగా కనిపించే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి భాస్కర్ కుమార వర్మ సేతు అంట. నైట్ టైం లైటింగ్స్ తో బాగుంటదంట. ఇదొకటి ఉండేది సరైగాడు బ్రిడ్జ్ అని ఇంకోటి ఉంటుంది. అది కూడా బాగుంటది. అది వచ్చేసి ట్రైన్ వే ప్లస్ రోడ్ వే మిక్స్ ఉంటది. చాలా బాగుంటది. నైట్ టైం లైటింగ్స్ తో బాగుంటది అనమాట. కుదిరితే చూద్దాం అది కూడా. ఈ నీళ్ళల్లో చాలా సుడిగుండాలు ఉన్నాయండి. అది కూడా చూస్తున్నారుగా, డేంజర్ ఇది. మనమైతే బోట్ దిగేసామండి. ఇప్పుడే మా ఐలాండ్ లోకి వచ్చేసాం. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉందో. చాలా మంది జనాలు ఉన్నారు. అదిగోండి
వెల్కమ్ టు ఉమానంద్ టెంపుల్. మన బోట్ ఆ చివరి ఉంది. ఇదిగోండి చూస్తున్నారా, మన బోట్ వెళ్ళిపోతుందండి. వాళ్ళైతే ఇంత టైం అని ఏం చెప్పలేదు మరి బయటికి అయితే బోట్ ఆగింది, వెళ్ళండి దర్శనం చేసుకోండి అన్నారు, వచ్చేసా. మళ్ళీ నెక్స్ట్ ఏ బోట్ ఎక్కాలో ఏమో. అదేలేండి, ఏదో బోట్ ఉంటుంది, టికెట్ ఉంది కదా మన దగ్గర. పైకి వచ్చాం మనం. పైన ఇలా ఉంది ఇంకా హడావుడిగా. చెప్పులు ఇక్కడ ఇడుస్తున్నారు. ఇటే అనుకుంటా టెంపుల్. నేను కూడా మన చెప్పులు అయితే ఇక్కడ ఇడిచేసా. దాన్ని ఎవరు ఎత్తుకెళ్తారులేండి, అంత సాహసం ఎవరు చేయరు. సో మొత్తానికి వరల్డ్ స్మాలెస్ట్ ఐలాండ్ లోకి మీ అందరికి స్వాగతం. ఇక పైకి వెళ్దాం. ఇక్కడ నుండి కొన్ని మెట్లు అయితే ఉన్నాయి ఎక్కడానికి. సో ఎక్కేసి పైకి వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర ఎలా ఉందని చూద్దాం. ఇక్కడ కొంచెం పైకి రాగానే హర్గౌరి మందిర్ అంట. ఇదిగోండి ఇలా ఉంది. నేనైతే దర్శనం చేసుకుంటా. సో దర్శనం చేసుకున్నా. అది లోపల వచ్చేసి శివలింగాలు ఉంటాయండి. మెయిన్ గుడిలోకి ఇదే ఎంట్రీ అండి, ఉమానంద్ టెంపుల్ లోకి. లోపలికి వచ్చేసాను చూడండి. ఇంకా ఇదండి ఉమానంద్ టెంపుల్. ఇక్కడ గణేష్ మందిర్ అంట, అదిగోండి ఇది మెయిన్ టెంపుల్. సో పైన మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూడండి. ఇంకా మొత్తం ఓ పెద్ద లైనే ఉందండి, ఇదంతా క్యూ దర్శనానికి. ఇది వచ్చేసి మహాకాల్ టెంపుల్ అండి. ఇదేమో బైద్యనాథ్ మందిర్ అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే అలా లేదు అది. సో ఇంకా చూసారు కదా, పైన అయితే మొత్తం ఈ విధంగా ఉంది. మనం దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. సో మొత్తానికి నేను ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే వచ్చానండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 4 అవుతుంది. ఎన్నింటికి వచ్చాం మనం? 1 గంటకు వచ్చాం. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దాదాపు 3 గంటల పైనే. ఇగో నాక కనబడుతుంది కదా క్యూ, ఆ క్యూలో నిలబడి ఇంతసేపు నిలబడి ఇప్పుడు చేసుకున్నాను అనమాట దర్శనం. ఆ వాతావరణం కూడా ఇప్పుడు చల్లబడిందండి. ఇందాక వరకు అయితే ఎండ మండిపోయింది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర వాటర్ లేవు. మార్నింగ్ నుంచి నేను ఏమీ తినలేదు. పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నాను, నిలబడి కాళ్ళ నొప్పులు, నీరసం. సో ఏదైతేనే మొత్తానికి ఆ మహాదేవుని దర్శనం చేసుకున్నా. చాలా బాగుంటుందండి టెంపుల్. మీరు వస్తే కంపల్సరీ మిస్ అవ్వకుండా రండి. ఆ జర్నీ కానీ, బోట్ లో మీరు చేసే జర్నీ కానీ, అండ్ ఇక్కడికి వచ్చాక మీరు చేసుకునే దర్శనం కానీ ఖచ్చితంగా వర్త్, చాలా బాగుంటది. బట్ నాకంటే చాలా టైం పట్టింది దర్శనం. చెప్పలేము, మీరు వచ్చినప్పుడు అంత టైం పట్టకపోవచ్చు. కిందకి వెళ్ళాలి, మన గర్భగుడిలో మహాదేవుడు కిందకు ఉంటాడు. సో మీరు కిందకి మెట్లు దిక్కుంటూ వెళ్ళి చేసుకోవాలి. సో అదండి. మనం ఏంటంటే ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం. కాళికా పురాణం ప్రకారం పరమశివుడు ఈ కొండపై ధ్యానం చేస్తున్నప్పుడు మన్మధుడు అంటే కామదేవుడు ఆయన తపస్సుకు భంగం కలిగించాడంటండి. అప్పుడు కోపంతో శివుడు తన 3వ నేత్రాన్ని తెరిచి కామదేవుడిని భస్మం చేశాడంట. అందుకే ఈ ప్రదేశాన్ని భస్మాచల లేదా భస్మకూట అని పిలుస్తారండి. అలాగే మరో కథనం ప్రకారం శివుడు తన భార్య పార్వతీదేవి అయిన ఉమా ఆనందం కోసం ఈ ద్వీపంలో నివసించాడని చెబుతారండి. అందువల్ల దీనికి ఉమానంద అనే పేరు అయితే వచ్చిందంటండి. నేనైతే బయటకు వచ్చేసా. నా వెనకుంది కదా, అదే టెంపుల్ అన్నమాట. అదే ఎంట్రన్స్ మీకు స్టార్టింగ్ లో ఆల్రెడీ చూపించా. సో ఇక మెల్లగా నడుచుకుంటూ వచ్చి మన చెప్పులు ఇక్కడ ఇడిచాం. ఉన్నాయో లేవో, ఉంటాయి లేండి, వాటిని తీసే ధైర్యం ఎవరు చేయరు. ఉన్నాయి లేండి. ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా ఉందంట, ఒకసారి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఏం తినాలనుకుంటే ఇదిగోండి ఉన్నాయి చూడండి, స్వీట్లు ఏవో ఉన్నాయి, చౌమీను. వాతావరణం అంతా చల్లబడిపోయిందండి. హనుమాన్ దర్శనం కూడా అయిపోయిందండి, చూశారు కదా. క్లారిటీ లేదనుకుంటా, బట్ ఇంకా అంతకంటే జూమ్ చేయలేదు నా ఫోన్లో. సో ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయింది. నాకు వచ్చిన దగ్గరికి బోట్ ఎక్కేసి మళ్ళీ మనం అటు సైడ్కి వెళ్ళిపోయి ఆ వ్లాగ్ అయితే ఫినిష్ చేసుకుందాం. అయితే మరి బోటు ఎలాగంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ నుండి వచ్చేటప్పుడు సపరేట్ వాళ్ళకంటూ బోట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మీ దగ్గర ఉన్న టికెట్తో ఏ బోట్ అయినా ఎక్కి వెళ్ళొచ్చు అంట.
సో మీరు అక్కడికి వెళ్ళంగానే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళంగానే ఏదో ఒక బోట్ వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో అప్ అండ్ డౌన్ 200 రూపీస్. టికెట్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇంకా అలానే కిందకైతే వెళ్ళిపోయి మనం బోట్ ఎక్కేద్దాం. ఓకేనా? ఇదిగోండి బోట్లోకి అయితే వచ్చాం. చూడండి ఇది ఎంత ఉందో. ఇదంతా బోటే, పెద్దగా ఉంది. అదిగోండి. ఇందులో కూడా లైవ్ జాకెట్స్ ఉన్నాయి. ఇంకా మనం బోట్ ఎక్కేసాం. వీలైతే ఉన్న మంచి విజువల్స్ పొద్దున్న చూపించాక ఇంకేముంటాయి. కాబట్టి ఇది బాగుంది కాబట్టి బోటు ఒక 2 విజువల్స్ చూపెడతా చూడండి వెళ్ళేటప్పుడు. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. ఇంత పెద్ద బోటు కదులుతుంటే భలే ఉంది. అది ఇంకో స్టేషన్ అండి. మనం మనం ఇటు పక్క దిగాం అనమాట. ఇది వచ్చేసి ఇంకోటి. మనం ఇటు పక్క దిగాము, అటు పక్కకే రావాలి, గుర్తుపెట్టు. అంటే వెళ్ళొచ్చు అనుకుంటాం. మరి టికెట్ అయితే ఏం అడగలేదు, బోట్ ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది. ప్లే గ్రౌండ్ ఉన్నట్టే ఉంది. కూర్చోడానికి కొంచెం చూడండి, ఇంత లోపల కూర్చోవచ్చు. పైకి లేదు, పైన డ్రైవర్ సీట్. యూటర్న్ చేస్తున్నాడు. అక్కడ చూడండి ఎన్ని సుడిగుండాలు ఉన్నాయో అండి ఈ రివర్ లో. నాకు అవి నీళ్ళల్లో తేలుతున్నట్టు ఉన్నాయి, మనం వెళ్తున్నట్టు. చూడండి చూడండి ఆ వెదర్. ఇటు పక్కేమో అదిగోండి కేబుల్ కార్ వస్తుంది, కనపడిందా? కేబుల్ కారు, ఈ రివర్, ఇంత పెద్ద బోటు. చాలా బాగుందండి. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మధ్యాహ్నం కన్నా ఇప్పుడు బాగుంది, ఎందుకంటే వెదర్ మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండ, ఇప్పుడు చాలా చల్లబడిపోయింది. ఈవినింగ్ టైంలో బోట్ రైడ్ చాలా బాగుంటాయి కదా. వాళ్ళలోనే చిన్న ఐలాండ్, దానికి మరో పేరే పికాక్ ఐలాండ్. దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ అయితే చేసేసాం. నిజానికి మనం అక్కడ ఎక్కాం పొద్దున బోటు, మీకు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నారు చూడండి. అది వచ్చేసి మెయిన్ స్టేషన్ అన్నమాట. దాని పేరు నాకు గుర్తులేదు కానీ అదిగోండి. నదితో పాటు చెట్లు చెత్త అంతా కొట్టుకొస్తుంది. ఆ విధంగా ముడేశారు. ఫైనల్ గా షిప్ లో నుంచి బయటకు అయితే వచ్చేసామండి. అదిగోండి అదే మన షిప్ బోటు. ఇది ఇంకో బోటు, బట్ ఇది కదలదేమోలేండి. ఇదిగోండి ఇదే స్టేషన్, టెర్మినల్ అంటే ఇది. చాలా పెద్దగా బాగుంది, చూస్తున్నారా? ఇదనమాట. ఇంకా ఆ గేడి దిగంగానే ఆ బోటుది ఏదో భోజనాలు పెట్టినట్టే పరిగెత్తుకొచ్చారు జనాలంతా ఒకసారిగా. వెయిటింగ్ హాలు చూడండి, చైర్లు వేసి బాగా చేశారు. రివర్ మధ్యలో అటు పక్క ఉంది మనకి, ఇదంతా మధ్యలో రివరే కనబడుతుందా? ఇదిగోండి ఇదంతా రివరు. ఇక్కడ పెట్టారనమాట, చాలా పొడవు లోపల పెట్టారు. బాగుంది స్టేషన్. 4:30 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా అది అది ఆగిపోతాయి, ఉమానం టెంపుల్ది ఆగిపోతాయి, ఇంకొండవు అనమాట. ఓన్లీ ఈ రివర్ లో జస్ట్ సన్సెట్ వ్యూ కోసం బోట్ రైడింగ్లు అయితే ఉంటాయి. ఈవినింగ్ బోట్ రైడ్లు ఎంత 5 వరకు 6 వరకు అనుకుంటా, అంతే. 3:30కి లాస్ట్ అండి ఏది ఉమానం టెంపుల్ బోటింగ్ కి. మీరు ఇక్కడ బోట్ అవ్వాలంటే అక్కడ లాస్ట్ టైం 3:30 తర్వాత మీకు టికెట్స్ ఇంకా ఉండవు. ఓకేనా? అటు నుండి లాస్ట్ 5 అనుకుంటా, 5 కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు, 5-6కి. సో అది ఇంకా బోట్ రైడ్లు ఇక్కడ చేయాలనుకుంటే ఈవినింగ్ 4 తర్వాత అయితే ఇంకేం ఉండవు బుక్ చేసుకోవడానికి. మీకు ఇలా ఈ క్యూలో నడుచుకుంటే అలా బయట దాకా.
సో ఫైనల్‌గా మనం ఉమానంద్ టెంపుల్ దర్శనం చేసుకొని, బోట్ రైడ్ ముగించుకొని బయటికైతే వచ్చేసాం. నా ఎనకున్నదే స్టేషను. లోపల ఆల్రెడీ చూసారు కదా! చాలా బావుంది. పెద్దగా ఉంది. ఇప్పుడింకా